వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈరోజు మోడల్ పేపర్ నంబర్ 6 జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మై ఎన్కౌంటర్స్ ఇన్ పార్లమెంట్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బాలచంద్ర ముంజేకర్. నెక్స్ట్, అవినీతికి సంబంధించి లోక్పాల్కు ఎన్ని భాషలలో ఫిర్యాదులు చేయవచ్చు? ఆన్సర్ 22. నెక్స్ట్, G20 సదస్సు 2020 గురించి ఈ కింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? సో G20 సదస్సు 2020 మార్చి 26న సౌదీ అరేబియాలో జరిగింది. వివిధ దేశాధినేతలు ఇందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సో ఇది మనకు సరికాని వ్యాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, బిజినెస్ కంటింజెన్సీ ప్లాన్లో భాగంగా వార్ రూమ్ను నెలకొల్పిన ప్రపంచంలోనే తొలి కేంద్ర బ్యాంక్ ఏది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, ఒడిషా రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన నాట్యమైన ఒడిస్సీ ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది? ఆన్సర్ కరవేలుడు. నెక్స్ట్, ఉర్దూ సాహితీ భాషగా ఎప్పుడు వృద్ధి చెందింది? ఆన్సర్ 18వ శతాబ్దం. నెక్స్ట్, అమరావతి స్తూపంను మొట్టమొదట ఏ సంవత్సరంలో వెలికి తీయడం జరిగింది? ఆన్సర్ 1797. నెక్స్ట్, యునెస్కో ప్యారిస్లో ఈ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1946. నెక్స్ట్, రాజస్థాన్ ఎడారి గుండా వెళ్ళే జాతీయ రహదారి ఏది? ఆన్సర్ NH-15. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని రేవు పట్టణాలు ఉన్నాయి? ఆన్సర్ 13 పెద్దవి, 200కు పైగా చిన్నవి ఉన్నాయి. నెక్స్ట్, డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా మరియు అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం ఏది? ఆన్సర్ మోడెం. నెక్స్ట్, ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి చక్రవర్తి అయిన హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ హ్యూయన్ సాంగ్. నెక్స్ట్, అతిదేయి కణాల వెలుపల జీవంతో ఉండలేనివి ఏవి? ఆన్సర్ వైరస్లు. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఎక్కడ గలదు? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, NFCని విస్తరించుము. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. నెక్స్ట్, ఇండియన్ సూపర్ లీగ్ 2020 ఫుట్బాల్ టోర్నీ విజేత జట్టు ఏది? ఆన్సర్ అథ్లెటికో డి కోల్కతా. నెక్స్ట్, NAVIC గురించి సరికాని అంశం ఏది? సో ఫుల్ ఫామ్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్. తర్వాత 7 ఉపగ్రహాలు నియంత్రణను చేపట్టే సంస్థ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ. అండ్ సొంత దిక్సూచిక వ్యవస్థ గల దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది. 3 కూడా కరెక్టే. సొంత దిక్సూచి వ్యవస్థకు నావిక్ అని నామకరణం చేసిన ప్రణబ్ ముఖర్జీ. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది భాగాలను వరుసలో అమర్చండి అని ఇచ్చారు. మనకు ఫస్ట్ది గ్రసని, నెక్స్ట్ వచ్చి మనకు ఆహార వాహిక, నెక్స్ట్ జీర్ణాశయం, నెక్స్ట్ అంత్రమూలం, తర్వాత మనకు కోలాన్. నెక్స్ట్, ఆడవారి గొంతు మగవారి గొంతు కన్నా కీచుగా ఉండుటకు కారణం ఏంటి? ఎక్కువ పౌనఃపున్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో సరి అయినది ఏది అంటే సల్ఫర్ను రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. మొక్కల పెరుగుదలకు కావలసిన క్షార లోహం పొటాషియం, విద్యుత్ బల్బు లోపల ఉండే వాయువు నైట్రోజన్. సో అన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్, 2వ సంగమ పరిషత్తు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కపటపురం. నెక్స్ట్, సింధు నాగరికత ప్రజలు పూజించిన వృక్షం మర్రి. నెక్స్ట్, తుగ్లక్ వంశస్థులు ఏ తురుష్క వంశానికి చెందినవారు? ఆన్సర్ కరౌన. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆమోదించిన అఖిల భారత్ కాంగ్రెస్ సమావేశం ఏది? ఆన్సర్ 1920 నాగ్పూర్ సమావేశం. నెక్స్ట్, జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గాంధీజీ వచ్చి దండి యాత్ర, తర్వాత జవహర్లాల్ నెహ్రూ వచ్చి మనకు లాహోర్ సంపూర్ణ స్వరాజ్ తీర్మానం, అబ్దుల్ గఫర్ ఖాన్ వచ్చి మనకు రెడ్ షర్ట్ ఉద్యమం, సర్దార్ పటేల్ మనకు ఈ బార్దోలి ఆందోళన. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో నీటి పారుదల సౌకర్య శాతంను గురించి సరైన వాటిని ఎంపిక చేయండి. సో బావులు 60%, చెరువులు 2.6%, కాలువలు 26.4%, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, పారంబికులం ప్రాజెక్ట్ ఈ కింది వాటిలో ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం? ఆన్సర్ తమిళనాడు, కేరళ. నెక్స్ట్, సౌర
స్థిరాంకం విలువ ఎంత? 1.94 కేలరీలు. నెక్స్ట్ వాతావరణంలో అధికంగా గల జడవాయువు ఏది? ఆన్సర్ ఆర్గాన్. నెక్స్ట్ వలస పక్షుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందం ఏది? ఆన్సర్ బాన్ కన్వెన్షన్. నెక్స్ట్ కింది అంశాలను పరిశీలించుము. సో మనకు ఏంటంటే భూతాపం గ్లోబల్ వార్మింగ్ కారణమయ్యే ప్రధాన వాయువు CO2. ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువులలో అమెరికా నుండి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల శాతం 25%. కార్బన్ ట్యాక్స్ను ప్రవేశపెట్టిన తొలి దేశం న్యూజిలాండ్. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో తొలి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరి ప్రాంతంలో తమిళనాడులో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1986. నెక్స్ట్ ఇచ్చారు అసెషన్ రీజనింగ్ నిశ్చిత వాక్యం హేతు ఇచ్చారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిన్హా 1975లో తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు వెలువడిన తర్వాత కాలం నుండి భారత ప్రధాని పదవిని స్వీకరించలేదు. సో దీనికి మనకు ఏ వాస్తవం ఆర్ అవాస్తవం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏ నిబంధన ప్రకారం SC/STలకు లోక్సభలో సీట్ల రిజర్వేషన్ కలదు? ఆన్సర్ నిబంధన 330. నెక్స్ట్ క్వశ్చన్ ద్విసభా విధానాన్ని మొదట మన దేశంలో ఈ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ క్వశ్చన్ సర్కారియా కమిషన్ సిఫార్సులకు సంబంధించి ఈ కింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ అనిశ్చిత అంశాల్లో పన్నులకు సంబంధించి అంశాలు మాత్రమే పార్లమెంట్ పరిధిలో ఉండాలని పేర్కొన్నారు. నెక్స్ట్ జాతీయ అభివృద్ధి మండలి పేరును జాతీయ ఆర్థిక అభివృద్ధి మండలిగా మారుస్తూ దీనికి రాజ్యాంగబద్ధత కల్పించాలని సూచించారు. సో రెండు కూడా మనకు కరెక్టే అనమాట. సి చూద్దాం. ఈ తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించవచ్చని సూచించారు. సో ఇది మనకు రాంగ్. ఓన్లీ AB కరెక్ట్. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికానిది ఏది అంటున్నారు. వ్యవసాయ రంగ వృద్ధి రేటు లక్ష్యం 5% అన్నారు. సో ఇది మనకు రాంగ్ అనమాట. తర్వాత వ్యవసాయ రంగం అభివృద్ధికి నీతి ఆయోగ్లో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్కి చైర్మన్ ఎవరు అంటే వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అనమాట. నెక్స్ట్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకం లక్ష్యం ఏంటి? 3 ఏళ్లలో 5 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం సాగు ప్రోత్సాహం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి ముద్రా యోజనకు సంబంధించి కింది వాటిలో సరి అయినది ఏది అంటే చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి పొందే వారికి చేయూతనివ్వడానికి 20,000 కోట్ల మూల నిధిని ప్రారంభించారు. కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి విస్తరణ బ్యాంకుల్లో ద్వారా రుణం పొందలేని వారికి 10 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణం ఇవ్వడం. నెక్స్ట్ రీఫైనాన్స్ కింద 7% వడ్డీని ముద్ర వసూలు చేస్తుంది. సో అన్నీ కూడా సరైనవే. సో ఇవి మనకు ఈ యొక్క మరొక మోడల్ పేపర్ అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.